Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. Jai Shri Ram. బ్రష్ దొరకట్లే నీ బ్రష్ వచ్చేసి ఎన్నో ఉంది బాత్రూమ్ చూడకపోయినా లేదా నేను ఇప్పుడే ఎన్నో చూసినా చూస్తూ ఉండు దోలు ఆడిస్తాడు ఇవాళ అయితే జావా రెడీ అవుతుంది మసులుతుంది ఓ పొంగుతుంది మరి మొత్తం పొయ్యి మీద పొంగిపోయింది ఇప్పుడే మసులుతున్నది అయిపోయింది చల్లారిపోయింది ఓకే ఇప్పుడే మసులుతుంది ఇంకా గట్టి దగ్గరికి కావాలి ఇంకా దగ్గరికి అయితే రెడీ అవుతుంది ఇక ఇది వచ్చేసి ఏంటి ఓకే పాలు కావాలి కూడా కాబట్టాలి ఇంకా పెరుగు తోడైందో లేదు చూడాలి నైట్ తోడేసినాం పెరుగు వేడి మీద పాల మీద వేసినాం తోడవుతుందా అయింది గట్టిగా అయింది గట్టిగా ఉంది చలో తేజు నాడు బ్రష్ చేయాలి ఇవాళ అయితే మా అన్నగాడు ఎక్స్కర్షన్ పోతున్నాడు పిక్నిక్ పోతుంది ఏడీడు అన్నగాడు ఇక పిక్నిక్ పోతుంది ఇలా వీళ్ళకు స్కూల్లో పిక్నిక్ తీసుకుపోతారంట ఇంకో స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటుంది పిక్నిక్ వెళ్తుంది ఇక రెడీ ఈయనకు కూడా ఉంది కానీ ఈయన పోను అన్నాడు పిక్నిక్ పోడంట ఈ మొక్కతో పోతుంది ఇక నిన్ననే కట్టింది డబ్బులు ఇక ఈరోజు వెళ్తుంది బ్యాగ్ కూడా తీసుకుపోవాలి బ్యాగు లంచ్ బాక్సు అవి కూడా తీసుకుపోవాలంట మెసేజ్ వచ్చింది పులిహోర అంట ఓన్లీ పులిహోర అమ్మా మేడం పులిహోర అంట ఓన్లీ చేస్తా అన్నది మమ్మీ పులిహోర ఇది మళ్ళీ పొంగుతుంది ఆఫ్ చేయనా ఓకే ఆఫ్ చేయనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన షాప్ నుంచి ఇంకా మావిడ ఇప్పుడే ఊకి వాటర్ కొట్టి ముగ్గు వేసేసింది అప్పుడే ఇంకా ఇది ఒక ఐటమ్ తెచ్చుకున్నది నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది వచ్చేసి కుక్కర్ తెచ్చుకున్నది ఒకటి కుక్కర్ 2 లీటర్ అమ్మ ఇది 1 లీటరా అచ్చా ఇది ఒక 1 లీటర్ తెచ్చుకుంది పప్పు కోసం ఇట్లా అయితే పెద్దది ఉందన్నమాట మా ఇంట్లో అందులో విజిల్ సరిగా రావట్లేదు పప్పు కూడా సరిగా ఉడుకుతలేదు అనమాట అలా అందుకే ఇది ఒక చిన్నది తెచ్చుకుంది ఎంత పడింది 1300 అది దేని మీద 23 ఉంది వచ్చా పాతది ఇచ్చినావా ఏది ఇచ్చినావు పాతది చిన్నది ఇచ్చి తెచ్చినావా అచ్చా 1300 కట్టినావా ఓకే 1300 కట్టిందంట పాతది ఇచ్చేసిందంట పాతది ఇస్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తారన్నమాట 40% డిస్కౌంట్ ఇచ్చారంట ఓకే రేపు చేస్తావు పప్పు చేసి ఆన్ రోజులు అని చేయక ఓకే మామిడికాయ పప్పా మామిడికాయలు ఉన్నాయా ఓకే మామిడికాయలు కూడా ఉన్నాయంట ఇక పాలు తెచ్చిన 1/2 లీటర్ పెట్టాలి ఇప్పుడు ఇంకా వచ్చేసి రైస్ ఈరోజైతే కర్రీ ఏం చేసుకోలేదు ఇంకా మా పాప పిక్నిక్ పోతుందని పోపన్నం చేసినాం మా అమ్మకు ఇంకా మేము కూడా అదే తినేసినాం ఇంకా మధ్యాహ్నం మేమైతే ఫంక్షన్కి వెళ్ళినాం చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళినాం అన్నమాట ఇంకా ఇప్పుడు ఏం తినాం నైట్ ఇక సరేనా జావాకు నానబెట్టినావా ఓకే మళ్ళీ రేపు ఉదయంకి జావా నానబెట్టింది మళ్ళీ నైట్ నానబెట్టుకుంటున్నాం ఆల్రెడీ నానబెట్టి పులుస్తుందా ఓకే నైట్ నానబెట్టుకుంటే మంచిగా పులుస్తుందంట అందుకే నైట్ నానబెట్టి ఉదయం చేసుకున్నాం ఓకే కుక్కర్ అయితే తీసింది ఇప్పుడే బయటికి బాగుంది రౌండ్గా ఉంది కానీ అచ్చా ఈ మోడల్ కూడా బాగుంది పాత ఏమో ఇట్లా రౌండ్గా స్క్వేర్ టైప్ వచ్చాయి ఇదేమో కుండ టైప్లో ఉంది కదా ఓకే ఇదేమో కుండ టైప్లో ఉంది హ్యాండిల్ విజిల్ తీయడు మిగతా కింద పార్ట్ కింద ఇదేమన్నా ఖరాబ్ అయితే ఇస్తాడంటనా ఇస్తాడు విజిల్ ఒకటి పోతే ఇవ్వడంటనా విజిల్ హ్యాండిల్ విజిలా ఓకే ఇది కవర్ తీయరాదు ఒకసారి కవర్ నుంచి కనపడతలే చూద్దాం పాలు పెట్టినా ఓకే పాలు పెడతాను పాలు పెట్టొస్తావా ఓపెన్ చేస్తున్నది ఇది మొత్తం స్టీలా ఓకే అది కూడా స్టీలేగా అచ్చా ఇది కూడా స్టీలే ఓకే ఓపెన్ చేస్తున్నా రేపు పప్పు చేస్తా అంట చాలా ఇది రౌండ్గా బాగుంది చూడ్డానికి కూడా
మస్తు మస్తు ఉందా, బరువు ఉందా? అమ్మ మస్తు బరువు ఉంది. బాగుంది, బరువు కూడా బాగుంది. అవుందా? ఓకే రైట్. బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఓకే ఓకే ఓకే. ఇది నీకు ఏమో డౌట్ ఉండే అడిగినామా? ఓకే, మాకు డౌట్ ఉండే స్టవ్ అవి 4 బర్నర్లు పేలుతున్నాయని, గ్లాస్కి గ్యాస్ పేలుతున్నాయని. కూల్ వాటర్ పోస్తే బ్లాస్ట్ అవుతున్నాయి మేడం, అన్ని ట్రోల్ చేస్తారు కానీ ఏం కాదు అని చెప్పింది. ఓకే, వేడి వేడి మనం స్టవ్ కుకింగ్ చేసి చేస్తే వేడి కూల్ వాటర్ ఏమైనా పోస్తే బ్లాస్ట్ అవుతుంది. అట్లా కంటిన్యూగా వండినాక ఎమ్మటి కడగొద్దు అనమాట. కొంచెం కూల్ అయినాక మామూలుగా తుడుచుకోవాలంట. చల్లని నీళ్ళు పోసినా అనుకో సడన్గా అది పేలుతాయంట. ఇంకా మా ఆవిడకైతే డౌట్ క్లియర్ అయింది. మొన్నటిదాకా అదే డౌట్ ఉండే, పేలుతున్నాయి అని. ఇక పోయింది అక్కడ షోరూంలోకి పోయి అడిగింది అనమాట. ఇంకా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది. అయినా మేము కంటిన్యూగా ఏం వండుకోము. ఉదయం వండుకున్నామంటే ఇక నైట్ కూడా అది కూడా మన లైట్గా అంతే. ఓకే, మా పిల్లలు అయితే పండుకున్నారు. మా అన్నగాడైతే అలసిపోయి పడుకున్నది బాగా. ఇక పడుకున్నారు. ఇగో వచ్చింది 0 వచ్చి వెయిట్ చెక్ చేస్తుంట మావిడ. వెయిట్ వచ్చేసి కిలోన్నర ఉంది. కిలో 600 ఉంది. అట్లనే మస్తు బరువు. పాతవి వచ్చినాయి అంత బరువు లేవు, అంత చాలా డెలికేట్ ఉన్నాయి. ఇదైతే చాలా బరువు ఉంది కూడా. అవి తర్వాత తెచ్చుకుంది. ఇది ఓకే, మంచిగా అనిపిస్తే తెచ్చుకుందాం మళ్ళీ. ఓకేనా, కిలో 600 ఉంది. బాగానే ఉంది. ఓకే, అల్ల అయితే పిజిఎం కంపెనీ అయితే ఎక్స్చేంజ్ ఆఫర్స్ బాగున్నాయి. అలా ఏదైనా పాత తెస్తే ఓకే, పాత పొయ్యి కూడా వద్దులే. పాత పొయ్యి అది వద్దులే. పాత పొయ్యి ఇచ్చా ఇప్పుడు వద్దులే. తర్వాత సీజన్ అయిపోయాక తెచ్చుకుందాం, ఎండాకాలం అయిపోయాక తెచ్చుకుందాం. సరేనా? జ్యూసర్ తెచ్చుకుందాం, ఎండాకాలం కొనికొస్తే మనకు జ్యూసర్ కూడా. సరేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సరేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.